శ్రీ 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 కురుమూర్తి స్వామి దేవస్థానం మైదానంలోని అన్నదాన సత్రంలో ఆదివారం చిన్నచింతకుంట మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలిసిన కురుమూర్తి సన్నిధానంలో బెల్లం సత్యమ్మ ట్రస్ట్ సహకారంతో దేవస్థానం పాలకమండలి చైర్మన్ జి గోవర్ధన్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి మదనేశ్వర్ రెడ్డి సమక్షంలో ఉమ్మడి జిల్లాల సామాజిక సేవకులకు, ఉత్సవ నటన కళాకారులకు ప్రతిభ అవార్డులు, సన్మానంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అరుణ, డి. రాములుతో పాటు ఉమ్మడి జిల్లాల కళాకారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని. ఈ కురుమూర్తి క్షేత్రం అనేది చిన్నప్పటి నుంచి వింటున్న చాలా అద్భుతమైనటువంటి క్షేత్రము. ఈరోజు ఇక్కడ వివిధ రంగాల సాంస్కృతిక పరంగా సేవలు చేసినటువంటి వివిధ రకాల కళాకారులని ఆహ్వానించి ఇక్కడ సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ విషయంలో బెల్లం సాయిల్ గారు పెద్దలు చాలా అభినందనీయులు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు ఇక్కడ నాకు వస్తున్నటువంటి కొత్త విషయం ఏంటంటే, ఈ గడ్డ ఏదైతే ఉందో, ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఇది తిరుపతి వెంకట కవులను కూడా పాండిత్యంలో ఓడించినటువంటి ప్లేస్ అని చెప్పగానే ఒకసారి రోమాంచితమైంది. చాలా అద్భుతమైనటువంటి విషయం. అది ఇంతవరకు నిజంగా ఒక టీచర్ అయినప్పటికీ నాకు తెలియదు ఈ విషయము. అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో కొన్ని సంఘటనలు కానీ కొన్ని ప్రాంతాలు కానీ మరుగైపోయాయి. చాలా విషయాలు బయటకు రాకుండా ఉన్నాయి. అది చాలా బాధాకరము. ఈ సందర్భంలో ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు వస్తుండడం, ఇక్కడ ప్రతి ఏడు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని, అవార్డుల ప్రధానోత్సవాన్ని జరపడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయము. దీనివల్ల ఎంతోమంది తెలంగాణలో ఇంతమంది రంగస్థల కళాకారులు ఉన్నారు. ఒక రకంగా రంగస్థల కళాకారులు అనే వాళ్ళు అంతరించిపోతున్నారు. సినిమాల ప్రభావం వల్ల, మీడియా ప్రభావం వల్ల నాటకాలు చూసేవాళ్ళు కరువైపోతున్నారు. కానీ ఆ రంగస్థల నటులు ఏవైతే ఉన్నారో అది వాళ్ళ రక్తంలోనే జీర్ణించుకొని పోయింది. ఆ యొక్క ఆ కళను ప్రదర్శించడానికి ఇది వేదికగా ఉండడము, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం వల్ల ఇది ఎంతోమంది కళాకారులకు ఉత్తేజంగా ఉంటుంది. ఇలాంటి సభలు ప్రతి సంవత్సరము నేను ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాల్లో పాలుపంచుకొని నాకు తెలిసినంత వరకు నేను కూడా ఇందులో ఒక చిన్న సహాయం చేయాలని సంకల్పం నాకు కలిగింది. ఇక్కడికి వచ్చాక ఈ రోజు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ సభకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కురుమూర్తి క్షేత్రం అయితే అసలు ఆంధ్రలో మనకు ఎక్కువ దేవస్థానం గురించి తెలుసు, కానీ తెలంగాణ దేవస్థానం గురించి చాలామందికి తెలియదు. కానీ ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రాంతము. ఒక్కసారి దీన్ని దర్శిస్తే దీని యొక్క గొప్పతనం అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న ప్రశాంతత, ఇక్కడ ఉన్న పాజిటివ్ వైబ్స్ అనేవి నేను తిరిగినటువంటి ఏ ప్రాంతంలోనూ కూడా కలగలేదు. నిజంగా ఇక్కడే చాలా అద్భుతంగా ఉంది. ఈ గుడికి ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యామా? గతంలో ఒకసారి వచ్చాం కానీ అంతగా తెలియలేదు. ఇది రెండోసారి రావడము మళ్ళీ రావాలనిపించేటట్టుగా ఉంటుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా జాతర సమయంలోనే కాకుండా మిగతా సమయాల్లో కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని, అంటే ఈ ప్రాంతం వాళ్ళు మాత్రమే వస్తున్నారు కానీ దూర ప్రాంతాల వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు కూడా ఇది తెలుసుకోవాలి, దీని యొక్క మహత్యం అంతటా వెల్లడవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ దేవాలయం దినదిన ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ఎంతోమంది రావాలి ఇక్కడికి అని కోరుకుంటున్నాను. 30 సంవత్సరాల నుంచి ఈ సాయిలు బెల్లం సాయిలు గారు నిర్వహించడం జరుగుతుంది. అవార్డు ప్రదానం కూడా గత 2009 నుంచి అవార్డు ప్రదానం కూడా కవులకు మంచి సేవా దృక్పథంగా పనిచేసిన వారికి పిలిచి ఇటువంటి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తదేకంగా వారు చేసే కృషి అనర్గలము. మరియు వారి ఇటువంటి కార్యక్రమం చేసినందుకు వారి జీవితాశయంలో చక్కగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. నేను మహబూబ్నగర్ జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను కురుమూర్తి దేవస్థానానికి చాలాసార్లు వచ్చినాను. తర్వాత ఇక్కడ కొలువైన దేవుడు చాలా మహత్యమైన దేవుడు. తర్వాత మాకు ఎన్నో శుభకార్యాలను కలిగజేసింది. తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ బెల్లం సాయిలు, తర్వాత కురుమూర్తి దేవస్థానము చైర్మన్ ఆధ్వర్యం లోపల నాటక రంగాల్లో, తర్వాత కవులు, తర్వాత సేవా కార్యక్రమాలు చేసే వారికి ఎందరికో ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు బెల్లం సాయిలు, తర్వాత మార్కెట్ మన కురుమూర్తి దేవస్థానం చైర్మన్ వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు శ్రీ గురుమూర్తి స్వామి దేవస్థానం ప్రాంగణంలో కూడా మన కళా పోషకుడు కళా విభీషణుడు ఎన్ని మాటలు చెప్పినా కూడా అన్ని చిన్న మాటలే ఆయన పోవడం కూడా ఈరోజు ఈ స్వామివారి సన్నిధానంలో కూడా ఆయన కళా పోషకులను కళాకారులందరినీ పెంచి పోషించినటువంటి కళలను గుర్తించిన కళాకారులందరికీ ఈ యొక్క కార్యక్రమం లోపల ఒక సేవా గుర్తింపుగా వాళ్ళకు వాళ్ళ పేరున ఒక జ్ఞాపిక మెమెంటోలో తయారు చేసి ఈ కార్యక్రమం లోపల అందరినీ అనుకూలంలో ఉన్న కవులను కళాకారులను కలిసి వారికి గొప్పగా సన్మానం చేసినటువంటి మహానీయుడు శ్రీ బెల్లం సాయి గారు అప్పంపల్లి సర్వమస్తులు మరియు చిన్నచిత్ర మండల నివాసి ఈ యొక్క స్వామివారి సేవ లోపల సన్మానం పొందుతూ స్వామివారికి నిత్య కార్యక్రమాలు జరిపించుకుంటూ కృషి చేసి ఈరోజు తన చిన్ననాటి నుంచి పెంచి పోషించిన కళాకారులందరికీ కూడా ఈ దేవస్థాన ప్రాంగణం లోపల వారిని గుర్తింపు చేసి ఈ యొక్క మొత్తం 65 మంది కళాకారులకు ఆయన ఉత్తమ కళా అభివృద్ధి అవార్డును ప్రదానం చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన డిప్యూటీ కలెక్టర్ గారు కూడా హాజరవడం ఆశించదగిన విషయము. ఈ యొక్క కార్యక్రమాలు ముందు ఇంకా ఇట్లాంటివి చేసుకొని ఈ కళను గుర్తింపు చేసుకోవాలని చెప్పి తపన కాబట్టి ఆయనకు మేము కూడా దేవాలయ శాఖ నుంచి దేవస్థానం నుంచి మా సహకారాలు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం.